తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సంచలనాన్ని నమోదు చేశాయి. దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం ఒక ఎత్తైతే, ఆయన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించడం మరో ఎత్తు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక నాయకుడి ఫోటోని తమిళనాట ఒక అగ్ర నటుడు తన ప్రచారంలో ప్రదర్శించడం వెనక ఉన్న రాజకీయ ప్రాముఖ్యత, వ్యూహాల్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది కేవలం ఒక ఫోటో ప్రదర్శన మాత్రమే కాదు. ఇద్దరు ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, అలాగే పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. విజయ్ తన ప్రచార యాత్రలో భాగంగా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్రేమ్లని ప్రదర్శించడం, సోషల్ మీడియాలో ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోనూ, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే తమిళనాడు జిల్లాలోనూ ఈ అంశం విజయ్కి చాలా సానుకూలంగా మారింది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు వంటివి విజయ్ని బాగా ఆకర్షించాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో పేదలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పినప్పుడు జగన్ పాలనలోని సంక్షేమ నమూనాని ఆయన ఒక ఉదాహరణగా చూశారనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే జగన్ ఫోటోని వాడడం ద్వారా నేను కూడా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిని అనే సంకేతాన్ని విజయ్ బలంగా పంపగలిగారు. ఈ ఫోటో ప్రాముఖ్యత వెనుకున్నటువంటి మరో కోణం ఏంటంటే, దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ శక్తుల యొక్క ఏకీకరణ. జగన్ మరియు విజయ్ ఇద్దరు కూడా జాతీయ పార్టీలకి అతీతంగా స్వతంత్రంగా తమ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూసినటువంటి నేతలు. విజయ్ ప్రచారంలో జగన్ ఫోటో కనిపించడం వల్ల వైసీపీ శ్రేణులు, అలాగే ఏపీలోని జగన్ అభిమానులు కూడా తమిళనాట విజయ్కి మద్దతుగా నిలిచారు. ఇది ఒక రకమైనటువంటి క్రాస్ స్టేట్ పొలిటికల్ సపోర్ట్గా చెప్పుకోవాలి. జగన్ ఫోటోని చూపించడం ద్వారా విజయ్ తనని తాను ఒక సంస్కరణవాదిగా, సామాన్యుల పక్షపాతిగా చిత్రీకరించుకోవడంలో విజయవంతమయ్యారు. చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో జగన్ అలాగే విజయ్ వీరిద్దరి యొక్క భేటీ జరిగినప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. విజయ్ తన పార్టీని స్థాపించినప్పుడు జగన్ నుంచి సలహాలు తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ స్నేహం కాస్త ఎన్నికల నాటికి విజువల్ సపోర్ట్గా మారింది. తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి ఒక రోల్ మోడల్ అవసరం అవుతారు. విజయ్ తన ప్రచారంలో జగన్ ఫోటోని వాడడం ద్వారా ఆ సక్సెస్ఫుల్ పొలిటికల్ గ్రాఫ్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఇది కేవలం గ్లామర్ పాలిటిక్స్ కాదని, ఒక వ్యూహాత్మక అడుగని ఈ విజయం నిరూపించింది. విజయ్ సాధించినటువంటి ఈ గొప్ప విక్టరీలో జగన్ ఫోటో పాత్ర కేవలం సాంకేతికమైనది మాత్రమే కాదు, అది ఒక రాజకీయ భావజాల అనుబంధం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏ రకమైనటువంటి ప్రభంజనాన్ని అయితే సృష్టించారో, సరిగ్గా అదే తరహాలో తమిళనాట విజయ్ జెండా ఎగరేయడం గమనార్హం. జగన్ ఫోటో ప్రదర్శన ద్వారా విజయ్ తన అభిమానులకి, అలాగే ఓటర్లకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. సంక్షేమం మరియు అభివృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తెలిసిన నాయకుల బాటలో నేను నడుస్తాను అని. భవిష్యత్తులో ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తే దక్షిణాది రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు.